హలో, నేను ఇప్పుడు ఒక ఆలూ కర్రీ తోటి 3 ఐటమ్స్ చేసి చూపిస్తానండి. ఆలూ కర్రీ అంటే ఆలుగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసి కర్రీ చేసి పెట్టానండి. దీంట్లో 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు వేసి ఆలుగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసి కర్రీ చేసి పెట్టాను. దీంట్లో మసాలా కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర కలిపి దీంట్లో వేసానండి. కొద్దిగా గరం మసాలా కర్రీ చేసి రెడీ పెట్టాను. దీంతో నేను 3 ఐటమ్స్ చేస్తానండి. 3 చూపిస్తాను. ఒక ఆలూ కర్రీ తోటి 3 ఐటమ్స్ ఏమిటి అంటే ఆలూ బోండా చేస్తాను, ఆలూ సమోసా చేస్తాను, ఆలూ కచోరీ చేస్తాను. 3 చేసి చూపిస్తానండి. మనం పిండి తట్టుకుందాం. మనం తెలుసు కదా బోండాకు, ఆలూ బోండాకు ఎట్లా తట్టుకుంటారో తెలుసు. శనగపిండి కొంచెం తినే సోడా అండి, కొంచెం ఇందులో ఉప్పు, పిండిలో ఉప్పు, దీంట్లో కూడా ఉప్పు వేస్తాను. ఇది మనకు సమోసా వేస్తాను, ఆలూ సమోసా, ఆలూ కచోరీ. దీంట్లో ఉప్పు వేస్తాను. చూడండి పిండిలో ఆలూ బోండా దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి కూడా వేస్తాను. దీంట్లో ఓమనండి. దీంట్లో సమోసా, దాంట్లో కచోరీ, దాంట్లో ఇది కచోరీకి పిండి, సమోసాకు ఆలూ సమోసా, ఆలూ కచోరీ. కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, ఉప్పు వేసాను కదా ఇంతకుముందు, ఉప్పు వేసాను. కలిపి చూపిస్తాను. పిండి కలుపుకుందాం. దీని మీద మూట పెట్టుకున్నాం. ఇప్పుడు అవసరం లేదా కలుపుకుందాం. దీంట్లో కొంచెం నూనె పెట్టానండి. ఆల్రెడీ ఫస్టే నూనె పెట్టాను. నూనె వేడి అయిన తర్వాత దీంట్లో నూనె వేసుకుందాం. కొంచెం వేడి నూనె పిండిలో. ఇది కొద్దిగా సగం, 1 గిన్నెడు మైదా, 2 గిన్నెలు గోధుమ పిండి. దీని కచోరీకి, సమోసాకు అట్లా తీసుకుంటున్నాను. చూడండి, కొంచెం వేడి నూనె వేసుకుందాం. నూనె వేడైంది. ఇది కూడా కలుపుతాను. ఇది కూడా కలిపి పెట్టుకుందాం. ఇది శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసాను. దీంట్లో 2 గిన్నెలు తీసుకున్నాను. 2 గిన్నెల శనగపిండి, సగం గిన్నెడు బియ్యపిండి. దీంట్లో కూడా కొంచెం నూనె వేసుకుందాం. చల్లారుతుందని అందుకే ఇది చూపిస్తున్నాను. దీంట్లో కొంచెం వేసుకుందామండి, తడుపుకుందాం. ఇట్లా పిండి వేసి పెడితే వేడి ఉన్నది కదా, నూనె వేస్తే వేడి ఉంటుంది కదా, కొంచెం చల్లారుతుంది. అంతలో ఇది తడుపుతాను. ఇది చల్లారి ఉంటుంది ఈ పిండి. చూసుకొని తడుపుకోవాలి. మంచిగా గట్టిగా తడుపుకోవాలి. రొట్టెల పిండి లాగానే తడుపుకోవాలి. సోడా మాత్రం, తినే సోడా మాత్రం ఒక ఆలూ బోండాలోనే వేసానండి. ఈ పిండి శనగపిండిలోనే వేసాను. దీంట్లో అవసరం లేదు. మంచిగా పిండి రొట్టెల పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం ఇట్లా పిండి ఇట్లా తడుపుకోవాలండి. రొట్టెల పిండి లాగానే మంచిగా తడుపుకోవాలి. ఇట్లా ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. నానాలి. ఇది నానాలండి. నెక్స్ట్ మనం ఇది బోండా, ఆలూ బోండాది తడుపుకుందాం. చూడండి, ఇందులో నూనె వేసా కదా. చూడండి, ఇప్పుడు చల్లారిపోయింది. ఇది ఇప్పుడు మనం కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ కొంచెం పోసుకొని తడుపుకుందామండి. ఇది ఏకదం బాగా పోయొద్దు, ఒకటేసారి బాగా పల్చగా కావద్దు, మామూలుగా ఉండాలి. బాగా మందంగా ఉండద్దు, బాగా పల్చగా ఉండద్దు పిండి.
బోండా మంచిగా వస్తుంది. చూడండి ఇట్లా మంచిగా కలుపుకుందాం. ఇట్లా ఇట్లా కలుపుకోవాలండి. మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండి ఏమి ఇట్లా అంత మొత్తం మెత్తగా కలుపుకోవాలి పిండిని. చూడండి ఇట్లా మధ్య మధ్య ఇట్లా బుడపలు ఉండకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా వస్తే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి ఆలు బొండలు. చూడండి ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. ఇది మనం పక్కకు పెట్టుకుందామండి. నేను ఏం చేస్తాను ఇప్పుడు చూపిస్తాను మళ్ళా. చూడండి ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. చూడండి పిండి నానింది. ఇట్లా రౌండ్ చేసుకోవాలి. కచోరీకైనా రౌండే చేసుకోవాలి. సమోసా కూడా అంటే చపాతీ చేసుకోవాలి కదా, దానికి కూడా రౌండే చేసుకోవాలి. కచోరీకి ఏమో కొద్దిగా చిన్న సైజు చేసుకుందామండి. సమోసాకు కొద్దిగా పెద్ద సైజు. చపాతీ వేయాలి కదా, పెద్దగా వేయాలి. ఇంత ఇది సమోసా, చపాతీ వేయాలి. ఇంత చిన్నగా వేసుకుంటే అయిపోతాయి. దీన్ని చపాతీలాగా ఈ పిండిలో ఆలు బొండ పోసుకుందాం. ఒకటి చిన్నగా చేస్తాం, చూపిస్తాం చూడండి. చిన్నగా పెట్టుకున్నాం కదా కచోరీకి, అదే చిన్నగా చేసుకుందామండి. ఇది కచోరీకి దీంట్లో ఆలు కర్రీ పెట్టుకోవాలి. ఆలు కర్రీ పెట్టుకొని దీన్ని మొత్తం మూసేయాలి. కూర కనబడకుండా ఇట్లా మొత్తం మూసేయాలి. మంచిగా మూసేసుకోవాలి. కచోరీ, ఇది కచోరీ అవుతుందండి. ఇది కచోరీ. కొన్ని వేసుకుందాం. మాలని తెచ్చుకోవద్దు, వేడైంది నూనె. ఇది కచోరీ అండి. ఇట్లా మొత్తం మూసేయాలి. మనకు కర్రీ కనిపించకుండా దీంట్లో కొంచెం ఇట్లా ఒత్తుకోవాలి. ఇది ఆలు కచోరీ. ఉల్టా వేసుకోవాలి. ఒకసారి వేసిన తర్వాత చూడండి, ఒకసారి వేయగానే మళ్ళీ కొంచెం సేపటికి ఉల్టా వేసుకోవాలి. వేయిపోతుంది. అయింది చూడండి కచోరీ. ఇట్లా పెద్దగా ఉల్లిలు చేసుకున్నాం కదా చపాతీ, కానీ ఇది చపాతీ వేసుకోవాలండి. కొద్దిగా పెద్ద సైజు సమోసాకు చపాతీలాగా వేసుకోవాలి. కచోరీకి చిన్నగా వేసుకున్నాం కదా, ఇది పెద్దగా వేసుకోవాలి కొంచెం చపాతీలాగా. చూడండి ఇట్లా చపాతీ వేసుకోవాలి. మనం రోజు చేసుకునే చపాతీ లాగానే చేసుకోవాలి. ఇట్లా చపాతీ చేసుకోవాలి. ఏంటి కదా,
దీన్ని మనం మధ్యలో 2 భాగాలు చేయాలండి. చపాతీని 2 భాగాలు చేయాలి. ఇట్లా తీసుకోవాలి. దీనికి మనం కర్రీ పెట్టుకోవాలి. ఇక ఇది ఇటు సైడు అతకబెట్టుకోవాలి. ఇది సమోసానండి తీసుకుందాం. ఇది కూడా ఇట్లా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. మీకు తెలిసేందుకు పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లా అవుతుందండి. ఇట్లా ఉతుక్కోవాలి అంతే. సమోసా చూడండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. త్రిభుజాకారం ఇట్లా పెట్టి కొంచెం వాటర్ తోటి కొంచెం అతక పెట్టుకోవాలి. వాటర్ తోటి ఇట్లా వస్తాయండి గుల్గా. దీంట్లో కర్రీ వేసుకోవాలి. కర్రీ పెట్టాలి దీంట్లో సమోసా లోపలికి చెంచాతోటి వాటర్ తోటి అతక పెట్టాలి. అతికించాలి, మంచిగా అతికించాలి విడిపోకుండా. ఇట్లా వేసుకున్నాయి. ఇవన్నీ అండి తీస్తా. చూడండి ఇంతకుముందు వేసుకున్నాయి. ఉంటా వేసుకోవాలి. మెల్లగా విడిపోకుండా వేసుకోవాలండి. చిన్నగా మంచిగా గట్టిగా మంచిగా అతకబెట్టాలి. అతకబెట్టుడు కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్తో పెట్టాలి. చిన్నగా కొంచెం తీసుకొని చూడండి. ఇవన్నీ వేస్తాను. ఇవన్నీ అండి. ఇంకా మిగతా చిన్న సైజు పెట్టుకొని కర్రీ వేసుకోవాలి. కొంచెం వాటర్ తోటి అతుకుపెట్టాలి. అతుక్కుంటారు 2 సైడ్ల. ఇది వేపిస్తాను చూడండి. ఇట్లా ఇది రాని వాళ్ళకు కూడా వస్తాయండి. ఇట్లా చిన్నగా ఇట్లా త్రిభుజాకారం చిన్నగా అతుకు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని అతుకు పెట్టాలి. దీన్ని 2 సైడ్ల ఇట్లా త్రిభుజాకారం వస్తాయి. దీంట్లో కర్రీ పెట్టాలి. కర్రీ పెట్టి ఇట్లా జాయింట్ చేయాలి. ఇది కూడా ఇట్లా పెట్టేసి చూడండి ఇట్లా వస్తుంది. త్రిభుజాకారం ఈ షాపులలో పొట్లాలు కట్టిస్తారు చూడండి, అట్లా వస్తుంది. కర్రీ వేసుకోవాలి. చిన్న చెంచాతోటి వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని జాయింట్ చేయాలి. కొంచెం వాటర్ తీసుకోవాలి. జాయింట్ కాకుంటే పిండి వాటర్ తీసుకొని వచ్చేయాలి. ఇట్లా చూడండి. ఫస్ట్ వేసాం కదా, అయింది. ఇలా వీటిని ఉంటా వేసుకోవాలండి. ఇట్లా ఉంటా వేసుకోవాలి. చిన్నగా ఉంటా వేసుకోవాలండి.
తీసేస్తున్నా. చూడండి ఇవన్నీ సగం ఇవి కూడా ఉల్టా వేసుకున్నాం. ఇది వెంట నుంచి వేసాం కదా, ఇది కూడా అయిపోయింది. చూడండి ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ అయిపోతే ఆలు బొండాలు చూపిస్తాను. ముందుగా తీసుకోవాలి. ఆలు వేడి ఉంటుంది, చిన్నగా తీసుకోవాలండి. అయింది. ఇంకోటి చిన్నగా ఆలు కర్రీని లడ్డూలాగా చేసుకోవాలి. ఇది పిండిలో వేసుకోవాలి ఇట్లా అన్నీ. ఇది ఆలు బోండా. చూడండి ఇది ఆలు బోండా. రెండు ఒకటి మెల్లగా వేసుకోవాలి. అతుకుతాయండి, చూసుకోవాలి. పెద్దగా వేస్తే మారుతాయండి ఒకటేసారి. వేసేవరకు టైట్ ఉంటాయి. వేడైంది కదా నూనె. చిన్నగా ఉల్టా వేసుకోవాలండి. చిన్నగా వేసుకోవాలి ఉల్టా. చిన్నగా వేసుకోవాలి ఉల్టా. మనం ఇట్లా వేసేవరకే అయిపోయింది. చూడండి చిన్నగా తీసుకోవాలి. ఒకదాని ఇంకొకటి చిన్నగా తీసుకోవాలి. వేసుకొని తీసుకోవాలండి. ఇది ఆలు బొండా. ఇక్కడ వేసుకుందాం. ఇట్లా వేసుకోవాలండి బోండా, ఆలు బోండా. చిన్నగా లడ్డులాగా కట్టుకోవాలి. ఆలుగడ్డ కూరను చిన్నగా లడ్డులాగా కట్టుకొని శనగపిండిలో ముంచి వేసుకోండి. ఈజీ. అంతే. ఇది మనం అలా ఉల్టా వేసుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉన్నది. ఇటు వేయంగానే టైట్ ఉంది. కొద్దిగా చిన్నగా పెట్టుకోవాలి గ్యాస్, బాగా పెద్దగా పెట్టుకోవాలి. పూర్తి చిన్నగా పెట్టుకుంటే ఉడికేమని అనిపిస్తుంది. కొంచెం మధ్యలో ఒకసారి కొంచెం పెద్దగా వేసుకొని మళ్ళీ చిన్నగా వేసుకోవాలి. గ్యాస్ మాడకుండా చూసుకోవాలి. జల్దీ అయిపోయింది. బోండాలు కదండి, ఆలు బోండాలు కదా, జల్దీ అయిపోయి. ఇట్లా రెండు వైపులా ఇట్లా కావాలి. నీళ్ళు చూడండి.
అయిపోయినాయి. ఇట్లా కావాలండి. లాస్ట్ 2 పూరీలను ఇట్లా చీల్చామండి. మధ్యలోకి ఇట్లా 2 పూరీలు వేసాము. అయితే వాటి సాదా పూరి ఎందుకని ఇట్లా చీల్చామండి. పాపడీలాగా అయితే చూడండి, ఇట్లా అయితే పాపడీలాగా. ఇది ఒక పూరి వేసాను. ఇది ఒకటి కొంచెం పూరీలు అయ్యేందుకు, ఒక 4 పూరీలు అయ్యేందుకు కొద్దిగా పిండి ఎక్స్ట్రా ఉండేనండి. అది పూరీలు వేసి ఇట్లా చీల్చాము పాపడీలాగా అయితే. ఇట్లా పిల్లలకి ఇష్టమై తింటారండి. పూరి అంటే కొంచెం తింటారు, తినరు. పాపడీలాగా కరకర ఉంటాయి. అయిపోయినాయి. బంద్ చేస్తున్నాను, గ్యాస్ బంద్ చేస్తున్నాను. అయిపోయినాయండి మరి. అయిపోయి ఒక్క కర్రీతోటి 3 ఐటమ్స్ అండి. ఒక ఆలు కర్రీతోటి 3 ఐటమ్స్. ఆలు బోండా, ఇది ఆలు బోండా అండి. సమోసా చూడండి, సమోసా, కచోరీ, ఇది కచోరీ అండి. ఇది 2 పూరీలు, లాస్ట్ 2-3 పూరీలు అయ్యేట్టు పిండి ఉంది కదా, ఇది పాపడీ లాగా చేసామండి. ఇట్లా పాపడి రెడీ. మీకు కూడా ఇష్టమవుతుంది, చేసుకోండి. ఇట్లా ఒక్క కర్రీతోటి 3 ఐటమ్స్ చేసి మీరు కూడా చూడండి అండి ఇట్లనే. ఎందుకంటే మనకి ఎక్కువ టైం పట్టదు. ఒక్క కర్రీతోటి మనం ఎన్ని ఐటమ్స్ అన్నట్లా చేసుకోవచ్చు, వచ్చినాయన్ని మనం చేసుకోవచ్చు అండి. బాయ్ అండి.